జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ చేపట్టనున్న యాత్రకు తొలుత భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేశారు. తాజాగా ఈ యాత్ర పేరులో కొంత మార్పు చేశారు. అంతేకాదు రాహుల్ చేపట్టనున్న యాత్ర మార్గంలోనూ మార్పులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ చేపట్టనున్న యాత్ర రూట్ మ్యాప్ మారడం వెనుక వ్యూహం ఏంటి? కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ మీదుగా యాత్ర కొనసాగనుందా? రాహుల్ యాత్రలో మార్పుల వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందా? ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక సమరానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ఎన్నికలు చాలా కీలకం. దీంతో సార్వత్రిక సమరంలో విజయం సాధించేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలు వాడుతోంది కాంగ్రెస్. ఇప్పటికే భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ మొదటి విడతలో పాదయాత్ర చేశారు. రాహుల్ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంతమేర పెరగడంతో పాటు రాహుల్కు అప్పటి వరకు ఉన్న ఇమేజ్ కాస్త ఒక్కసారిగా మారింది. దీంతో గతంలో జోడో యాత్రలో కవర్ చేయని రాష్ట్రాల్లో పర్యటించేందుకు రాహుల్ భారత్ న్యాయ యాత్ర ద్వారా సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తి, ఉత్సాహంతో రాహుల్ గాంధీ యాత్ర 2.0ను జనవరి 14న ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారతదేశంలోని దక్షిణ దిక్కున చిట్ట చివర్లో ఉన్న కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న కశ్మీర్ వరకు సాగించిన మొదటి యాత్రకు భారత్ జోడో యాత్ర అని పేరు పెట్టారు. దేశంలోని తూర్పున ఉన్న మణిపూర్ నుంచి పశ్చిమ దిక్కున ఉన్న ముంబైకు చేపట్టదలిచిన యాత్ర 2.0కు తొలుత భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేశారు. అదే సమయంలో మొదట అనుకున్న మేరకు 14 రాష్ట్రాల మీదుగా 6,200 కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టాల్సి ఉండగా చివరి నిమిషంలో యాత్రలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. భారత్ న్యాయ యాత్ర పేరుతో వాహనాల శ్రేణికి స్టిక్కర్లు కూడా అతికించిన తర్వాత పేరును భారత్ జోడో న్యాయ యాత్రగా మార్చారు. అలాగే ఇదివరకు యాత్ర మార్గంలో లేని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చేర్చడంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరింత దూరం యాత్ర సాగించేలా వ్యూహాత్మకంగా మార్పులు చేశారు. రాహుల్ యాత్ర ముందుగా అనుకున్న ప్రణాళిక కంటే భిన్నంగా తీసుకువచ్చిన ఈ మార్పుల వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని తెలుస్తోంది. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే ముందు ఉత్తరప్రదేశ్ని గెలుపొందాలి అన్నది భారత రాజకీయాల్లో ఉన్న నానుడి. దాని అర్థం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో పాగా వేయకుండా సాధ్యపడదు అని విశ్లేషకుల అభిప్రాయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2019లో తాను పోటీ చేసిన అమేథీలోనే రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు యూపీలోని 20 జిల్లాల్లో 23 నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర సాగించేలా రూట్ మ్యాప్ను మార్చారు. తద్వారా తమకు పట్టున్న రాయ్బరేలీ, అమేథీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బలం పెంచుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. రాహుల్ యాత్ర చేపట్టాలని ప్రణాళిక రచించిన తర్వాత మారిన రూట్ మ్యాప్ ప్రకారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ముంబై వరకు మొత్తం 6.713 కిలోమీటర్ల దూరాన్ని రాహుల్ గాంధీ 66 నుంచి 68 రోజుల్లో పూర్తి చేయనున్నారు. అయితే రాహుల్ యాత్రను ముందుగా అనుకున్న లెక్క ప్రకారం 14 రాష్ట్రాలు 6,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉండగా అదనంగా మరో 513 కిలోమీటర్ల దూరం పెరిగింది. కొత్త రూట్ ప్రకారం రాహుల్ గాంధీ 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల్లో 100 లోక్సభ స్థానాల్లో యాత్ర సాగించనున్నారు. కొత్తగా చేసిన మార్పుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది. యాత్ర వివరాలను వెల్లడించిన ఏఐసీసీ భారత్ జోడో న్యాయ యాత్ర రూట్ మ్యాప్లో రాహుల్ గాంధీ ఎక్కువ సమయం ఉత్తరప్రదేశ్లో గడపనున్నట్టు తెలిపింది. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ 11 రోజుల్లో 1,074 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ యాత్ర చందౌలి వద్ద ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి మీదుగా అమేథీ, రాయ్బరేలీ చేరుకుంటారు. యూపీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుందని, దీంతో వారు ఐక్యంగా రంగంలోకి దిగుతారని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలోని హై ప్రొఫైల్ లోక్సభ నియోజకవర్గాల మీదుగా ప్రయాణం సాగిస్తారు. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ఉన్న ఆయన పాత సీటు అమేథీలో కూడా యాత్ర సాగిస్తారు. మొత్తంగా యూపీలోని చందౌలి, వారణాసి, భదోహీ, అలహాబాద్, ప్రతాప్గఢ్, అమేథీ, రాయ్బరేలీ, లక్నో, సీతాపూర్, లఖింపూర్, షాజహాన్పూర్, బరేలీ, రాంపూర్, మొరదాబాద్, మీరట్, అలీగఢ్, మథురా, ఈటా, కాస్గంజ్, ఆగ్రా మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది.
ఉత్తరప్రదేశ్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కోసం కాంగ్రెస్ రూపొందించిన రూట్ మ్యాప్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉంది. రాహుల్ గాంధీ యాత్రా మార్గంలోని 23 నియోజకవర్గాల్లో కనీసం వీలైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ బరిలోకి దిగాలని భావిస్తోంది. తన మొదటి దశ భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ పశ్చిమ యూపీలోని 3 జిల్లాలను మాత్రమే కవర్ చేయగలిగారు. కానీ ఈసారి రాహుల్ 20 జిల్లాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నందున పూర్వాంచల్ నుండి అవధ్, రోహిల్ఖండ్ మీదుగా పశ్చిమ యూపీ, బ్రిజ్ ప్రాంతం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసినట్లవుతుంది. 2009 ఎన్నికల్లో గెలిచిన సీట్లు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సీట్లను కాంగ్రెస్ ఎంపిక చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర వెళ్లే ప్రాంతాల్లో వారణాసి, ఫుల్పూర్, ప్రయాగ్రాజ్, ప్రతాప్గఢ్, అమేథీ, రాయ్బరేలీ, లక్నో, లఖింపూర్ ఖేరి, షాజహాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, మీరట్, అలీగఢ్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా నియోజకవర్గాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఈ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వీటితో పాటు యాత్ర మార్గం లేని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేయాలని చూస్తోంది. 2014లో యూపీలోని 80 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 సీట్లు గెలుచుకోగా 2019లో 64 సీట్లు గెలుచుకుంది. 2024లో బీజేపీని క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా యూపీలోనే బీజేపీని ఓడించాలని విపక్షాలు ప్లాన్ వేసి మోదీ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయి. యూపీలో సమాజ్వాదీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ విపక్ష కూటమిలో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా యూపీలోనే ఎక్కువ రోజులు యాత్ర చేపట్టనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు విపక్ష కూటమిలోని మిత్రపక్షాలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. భారత్ జోడో న్యాయ యాత్ర కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్తో పొత్తు ఉన్న పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలను ఆహ్వానిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. రాహుల్ చేపట్టనున్న యాత్ర భారత రాజకీయాల్లో పరివర్తన ఉద్యమం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. రాహుల్ చేపట్టనున్న యాత్రకు పేరుతో పాటు రూట్ మ్యాప్ లో మార్పులకు చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా అనుకున్న ప్రణాళిక కంటే భిన్నంగా తీసుకొచ్చిన ఈ మార్పుల వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని తెలుస్తోంది.